Yes, Andarki hi Andi. My name is K. Krishna Kumar and I am working as school assistant English and I got selected in APDSC 2014. మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ విత్ రిగార్డ్ టు ఇంగ్లీష్ మెథడాలజీ చూస్తున్నాము. అయితే ఈ వీడియోలోని ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి అలాగే ఏపీ టెట్ ఇంగ్లీష్ మెథడాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ అంటే ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇది సిలబస్లో అయితే క్లియర్ కట్గా ఉంది. దీన్ని లైన్ టు లైన్ చూసుకుంటూ దాని యొక్క మీనింగ్ తెలుసుకొని దాని యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు ఆన్సర్ చేసేటప్పుడు బిట్స్కి ఆన్సర్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకున్నట్టయితే మ్యాక్సిమం మార్క్స్ ఈ టాపిక్లో స్కోర్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి లైన్ టు లైన్ వినండి, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని అర్థం చేసుకొని మంచిగా ఆన్సర్స్ చేయండి, మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయండి. ఓకే, దట్ ఈస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. దీని యొక్క బిఫోర్ వీడియోలోని ఎయిమ్స్కి ఆబ్జెక్టివ్స్కి ఉన్న డిఫరెన్సెస్ని చెప్తూ ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ విత్ కనెక్షన్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎయిమ్స్ ఎలా ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని వీడియోలో అయితే చెప్పడం జరిగింది. దీని బిఫోర్ వీడియో మీరు ఛానల్లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో ప్రజెంట్ టాపిక్ గురించి మనం చూసుకున్నట్టయితే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. In India, English now exists as a second language and it should be taught as a language and not as literature. ఇండియాలోని ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్. ఇదొక బిట్, నేను ఏదైతే స్ట్రెస్ ఇస్తున్నానో అదొక బిట్, కంపల్సరీ అదొక బిట్ అనమాట. కంపల్సరీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఎస్. ఇండియాలోని ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ షుడ్ బి టాట్ యాజ్ ఎ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్గా చెప్పాలి, లిటరేచర్గా కాదు. ఇంగ్లాండ్లో అయితే లాంగ్వేజ్గా చెప్పరు, లిటరేచర్గా ఎక్కువ చెప్తారు. బట్ ఇండియాలోకి వచ్చేసరికి మాత్రం ఇది ఒక లాంగ్వేజ్గా చెప్పాలి. రేపు పొద్దున్న ఎగ్జామ్లో లాంగ్వేజ్గా చెప్తారు, లిటరేచర్గా చెప్తారంటే మీరు లాంగ్వేజ్ అని పెట్టాలి. ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ టు హెల్ప్ స్టూడెంట్స్ టు అక్వైర్ ప్రాక్టికల్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఎందుకు చెప్తున్నారు ఇండియాలో ఇంగ్లీషు? ఎందుకు అంటే స్టూడెంట్స్ ప్రాక్టికల్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ని అక్వైర్ చేయాలి, సంపాదించాలి. ఇంగ్లీష్ పైన ఒక ప్రాక్టికల్ కమాండ్. అసలు ప్రాక్టికల్ కమాండ్ అంటే ఏంటి అంటే వాళ్ళు టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి, స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడాలి, రీడ్ ఇంగ్లీష్ చదవగలగాలి, అండ్ రైట్ ఇంగ్లీష్ రాయగలగాలి. ఇవి ప్రాక్టికల్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ కిందకి వస్తాయి. ఇవి నేర్చుకుంటే ఇంగ్లీష్ పైన ప్రాక్టికల్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీషు ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాక్టికల్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఏంటండి? స్పోకెన్ ఇంగ్లీష్, మాట్లాడిన ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం, స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడడం, రీడ్ ఇంగ్లీష్ చదవటం, అండ్ రైట్ ఇంగ్లీష్ రాయటము. ఈ 4 ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకొని ఈ 4 ఫ్యాక్టర్స్ని ఫాలో చేసుకొని ఈ 4 ఫ్యాక్టర్స్ని నేర్చుకోవడమే ఓకే ప్రాక్టికల్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అని అంటారు. ఇది ఒక బిట్ అండి. ఓకే, అలాగే అకార్డింగ్ టు థామ్సన్ అండ్ వ్యాట్ ద 4 స్పెసిఫిక్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అట్ స్కూల్. థామ్సన్ అండ్ వ్యాట్ ప్రకారము ఇవి ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్, ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా స్కూల్ లెవెల్లో మనము చెప్తాము. ఓకే, ఫస్ట్ది ఏంటో చూద్దాం. టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డినరీ కాన్వర్జేషన్. స్టూడెంట్ ఆర్డినరీ కాన్వర్జేషన్, మామూలుగా మాట్లాడేటప్పుడు, మామూలుగా సంభాషించేటప్పుడు తను అవతల వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్రీటింగ్స్లోని ఓకే, రిసీవింగ్ ఆర్డర్స్ అండ్ డైరెక్షన్స్, లిసనింగ్ టు లెక్చర్స్, టాక్స్ ఎట్సెట్రా. సో ఈ విషయాల్లో ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. దిస్ ఎయిమ్ కెన్ బి అచీవ్డ్. అయితే ఎవరైనా ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడి చెబితే
మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన పిల్లలు మన స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పాలి, మన టీచింగ్ అనేది ఎలా ఉండాలి అంటే వాళ్ళకి రేడియో వినేలాగా చేయటం. ఓకే, టేప్ రికార్డర్ ఆన్ చేసి అందులోని ఏదైనా రికార్డ్ చేసేసి ఇంగ్లీష్లోకి సంబంధించి వాళ్ళకి వినిపించడం. గ్రామ్ ఫోన్ అంటే ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, పాడ్కాస్ట్స్. ఓకే, ఇంకా ట్రెండింగ్లో ఉన్నటువంటి అదర్ డిజిటల్ టూల్స్ని యూజ్ చేసి వాటిలో ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా ప్లే చేస్తే పిల్లవాళ్ళు అది విని అర్థం చేసుకున్నట్టుగా మనం వాళ్ళకి ట్రైనింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటి, టు స్పీక్ ఇంగ్లీష్. టు స్పీక్ ఇంగ్లీష్ ఏ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ సౌండ్స్ విత్ ప్రాపర్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. మాట్లాడేటప్పుడు ఒక స్ట్రెస్ ఒక ఇంటోనేషన్తోని వాళ్ళు మాట్లాడగలగాలి. ఓకే, స్పీచ్ ఆక్యుపైస్ ఏ యూనిక్ పొజిషన్. చూసారా, స్పీచ్ ఆక్యుపైస్ ఏ యూనిక్ పొజిషన్ అండ్ ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ఆల్ ద లాంగ్వేజ్ లెర్నింగ్. ఏది యూనిక్ పొజిషను లాంగ్వేజ్ లెర్నింగ్లో ఏది యూనిక్ పొజిషన్ అంటే లింగ్విస్ట్స్ are of the view that language is primarily speech. This aim stands totally neglected in our schools. ఓకే, ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి చూసుకోండి. 2 బిట్స్, ప్రతిదీ కూడా బిట్ మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను. చాలామంది భాషావేత్తలు లింగ్విస్ట్స్ ఏం చెప్తున్నారంటే లాంగ్వేజ్ అనేది ప్రైమర్లీ స్పీచ్, మాట్లాడటము. ఓకే, కానీ ఇది స్కూల్లో నెగ్లెక్ట్ అవుతుంది. ఈ కింద ఇచ్చిన దాంట్లో ఏది స్కూల్లో నెగ్లెక్ట్ అవుతుంది అంటే స్పీచ్ అనేది నెగ్లెక్ట్ అవుతుందని మీరు పెట్టాలి. నెక్స్ట్, we expect our students to talk fluently in English after 5 to 6 years of learning English. This ability to speak English is required in big cities to communicate with persons from other Indian states and to talk with foreigners. ఇందులో ఏం లేదు నథింగ్. ఓకే, జస్ట్ ఈ 2 పాయింట్స్ని జస్ట్ అలా చూసుకుంటే చాలు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఏంటన్నారు, మన స్టూడెంట్స్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎప్పుడు 5-6 ఇయర్స్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత. అయితే దిస్ ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ బిగ్ సిటీస్ టు కమ్యూనికేట్ విత్. ఇది ఈ సామర్థ్యం ఎక్కడ ఉండాలి, బిగ్ సిటీస్లోనే ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బిగ్ సిటీస్లోని కంపల్సరీ ఇంగ్లీష్ అనేది అవసరం కాబట్టి అక్కడ అవతల వాళ్ళతో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్ అవసరము అని చెప్తున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. కానీ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ రావటం అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. మనం ఎంత మాట్లాడినా సరే, ఎందుకంటే వెన్ హీ స్టెప్స్ అవుట్ ఆఫ్ ద స్కూల్ నుంచి స్టెప్ అవుట్ అయిన తర్వాత, కాలేజ్ నుంచి స్టెప్ అవుట్ అయిన తర్వాత అల్టిమేట్గా తనకు అవసరమైనది ఏంటి అంటే ఇంగ్లీష్. వాట్ ఎవర్ హీ లెర్న్స్, వాట్ ఎవర్ హీ అక్వైర్స్, హీ మస్ట్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ దట్ వన్. ఓకే, వాడు ఏదైతే నేర్చుకున్నాడో ఇంగ్లీష్లో మాట్లాడగలిగి చెప్తేనే వాడు ఇంటర్వ్యూస్లో కానీ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేస్తాడు, జాబ్స్ తెచ్చుకుంటాడు. సో ఆ విధంగా ఇంగ్లీష్ అనేది అవసరమైంది. ఇక్కడ ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాడు. ఇందులో మనం పెద్దగా ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ మాత్రం ఇక్కడ నేను ముందు చెప్పాను చూసారా, లింగ్విస్ట్ ఏమన్నారు, తర్వాత ఏం నెగ్లెక్ట్ అవుతుంది, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, టు అండర్స్టాండ్ రిటన్ ఇంగ్లీష్. మన స్టూడెంట్స్ని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వెన్ దే లీవ్ ద స్కూల్ టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ రిటర్న్ ఇంగ్లీష్ ఇన్ బుక్స్లో ఉన్నటువంటి రిటర్న్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలి. ఓకే, మ్యాగజైన్స్లో ఉన్నది, న్యూస్ పేపర్స్లో ఉన్నది అర్థం చేసుకోవాలి. అలాగే ఇంగ్లీష్ని ఏబుల్ టు అడాప్ట్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ ఇన్ హిస్ స్టడీస్. ఓకే, అలాగే ఎగ్జామినేషన్స్లోని ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకోవడము. సో ఏ కేసెస్, కొన్ని సందర్భాలు ఇచ్చి ఇక్కడ ఇంగ్లీష్ అవసరమా అంటే అలా విధంగా అడుగుతాడు క్వశ్చన్. అందుకే ఇదంతా మనం చూడటం. అట్ ప్రెజెంట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కంప్రహెండ్ మెటీరియల్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్. రికగ్నిషన్ వొకాబులరీ ఆఫ్ స్టూడెంట్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ టు ఎనేబుల్ దెమ్ టు రీడ్ ఇంగ్లీష్ విత్ కాంప్రహెన్షన్. ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడు చూడండి. ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటూ చదవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ రికగ్నిషన్ వొకాబులరీ అంటే వొకాబులరీ ఎక్కువగా చదువుకోవడం, ఎక్కువగా అర్థం చేసుకోవడం, గుర్తుపడడం, ఆ స్కిల్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్, టు రైటింగ్ ఇంగ్లీష్ కూడా చాలా అవసరం స్పీకింగ్ ఇంగ్లీష్ కన్నా. ఓకే, రైటింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్ నో వే లెస్ దాన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎంత అవసరమో రైటింగ్ ఇంగ్లీష్ కూడా అంతే అవసరం. ఓకే, సో అందుకు మనం ఏం చేయాలి, వాళ్ళు సింపుల్ లెటర్స్ రాయాలి, అప్లికేషన్స్ రాయాలి, డిస్క్రిప్షన్ అండ్ అకౌంట్ ఆఫ్ ఈవెంట్స్ రాయాలి. అలాగే దానికి గాను రైటింగ్ ఇంగ్లీష్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, నోట్ మేకింగ్, ఎవరైనా ఏదైనా
న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసుకునేదాన్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకునేదాన్ని ఒక న్యూస్ పేపర్ అయినా, ఒక బుక్ అయినా, ఒక లెసన్ అయినా, ఒక స్టోరీ అయినా, ఒక కాన్సెప్ట్ అయినా, ఏదైనా సరే అండర్లైన్ చేసుకొని రాసేదాన్ని నోట్ మేకింగ్ అంటారు. అండ్ నోట్ టేకింగ్ అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుతుండేటప్పుడు మనకి ఇంపార్టెంట్ అనిపించేటప్పుడు మనము దాన్ని ఆ పాయింట్స్ని మనం రాసుకుంటే వాళ్ళ స్పీచ్ నుంచి తీసుకుంటున్నాము, ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకుంటున్నాము, దాన్నే నోట్ టేకింగ్ అంటారు. అలాగే పారాగ్రాఫ్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఈ విధంగా కంపోజిషన్ రైటింగ్, ఇవన్నిటిని బేసిక్ స్కిల్స్ అంటారు. ఇవి రావాలి రైటింగ్ అంటే. చూడండి, రేపొద్దున్న బిట్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ మీద అడుగుతారండి. మనం అనుకుంటాం ఎన్నో బుక్స్ చదివేయాలి, ఎంతో కంటెంట్ చదివేయాలి, అప్పుడు కానీ ఇంగ్లీష్ మెథడాలజీ చేయలేము. ఇక్కడ మనకి కావలసింది తక్కువ మ్యాటర్ని మంచిగా డెప్త్గా అర్థం చేసుకుంటేనే మనం ఆన్సర్స్ చేయగలము. ఓకే, ఒకప్పుడు యాస్పిరెంట్గా, డిఎస్ యాస్పిరెంట్గా, ఇప్పుడు టీచర్గా నా యొక్క అనుభవంతో, నా యొక్క ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నటువంటి విషయం ఇదే. కంటెంట్ తక్కువ చదవండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ నుంచే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని పెద్ద కంటెంట్, ఎక్కువ కంటెంట్ చదివేసి, ఈ బుక్స్ చదివేసి, అకాడమీ బుక్స్ చదివేసి, ఆ కోచింగ్ సెంటర్, ఈ కోచింగ్ సెంటర్ క్లబ్ చేసి, మిక్స్ చేసి మీరు చదివేసినంత మాత్రాన మీకు బిట్లు ఆన్సర్ చేసేస్తారు అనేటటువంటి సామర్థ్యం కానీ, ఎబిలిటీ కానీ, కెపాసిటీ కానీ, క్యాలిబర్ కానీ మీకు వచ్చేదు. ఓకే, సో నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ చెప్తున్న పాయింట్స్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీద ఆన్సర్స్ చేయగలరు. ఓకే, సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇంకా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ ఇంకా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ మనకి షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా, సో దట్ ఆ విధంగా రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ all the best. Do hard work and smart work, right? Hey guys, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటి అంటే, మీలో చాలా మంది చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్ గురించి చెప్తాను. అండ్ మీరు కనుక ఇప్పుడే మీ ఛానల్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడే మీరు ఏదైతే ఛానల్ చేస్తున్నారో ఆ ఛానల్ డిలీట్ చేసింది. లేదంటే మీరు ఎన్ని వీడియోలు చేసినా సరే మీ ఛానల్కి గ్రోత్ రావడం అనేది చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, రాదు అని నేను చెప్పట్లేదు, చాలా 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 కష్టం. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. లేదు మనం ఇంత కష్టపడదలుచుకోలేదు, మనం కొంచెం స్పీడ్గా కంటెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పి పాయింట్స్ అన్ని కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను, కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అంటే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ ఏంటంటే, నేను ప్రతిరోజు చాలా మంది క్రియేటర్స్తో మాట్లాడుతూ ఉంటాను. అండ్ చాలా మంది క్రియేటర్స్ యొక్క ఛానల్స్ని నాతో కొలాబరేట్ చేసుకుంటుంటారు. కొలాబరేట్ చేసుకోండి బ్రో అని కూడా చాలా మంది అడుగుతున్నారు. దీని గురించి నేను చివరిలో కూడా చెప్తాను మీకు. అయితే ఇక్కడ కొలాబరేట్ గురించి మాట్లాడినప్పుడు చాలా ఛానల్స్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, వీళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు.